ప్రతి ఒక్కరికి పంటలు పండించుకోవాలనే కోరిక ఉంటుంది కదండి. దానికోసం ఎక్కువ శ్రమ, ఖర్చు పెట్టుకోకుండా సేంద్రియ పద్ధతిలో మన ఇంటి పంటలు మనమే పండించుకోవచ్చండి. ఆ పంటలతోటే చక్కగా వంటలు చేసుకుని ఆరోగ్యంగానూ ఉండొచ్చు. దానికోసం పెద్ద పెట్టుబడి, ఖర్చు ఇవేమీ లేదండి. చాలా సులభంగా మన ఇంటి అవసరాలకు సరిపడా పంటలు ఎలా పండించుకోవచ్చో నేను ఈ గ్రో బ్యాగ్స్లో ఈవేళ చూపిస్తున్నానండి. ఎందుకంటే మనం టెర్రస్ గార్డెన్లో పెద్ద పెద్ద కుండీలు సిమెంట్వి తయారు చేయించుకోవడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అలా కాకుండా మనకి సులువుగా ఇటువంటి గ్రో బ్యాగ్స్లో పంటలు పండించుకున్నాం అనుకోండి, చూసారా ఏ టమాటాలు, వంకాయలు ఇవన్నీ ఎలా కాస్తున్నాయో. ఇలాగ మనం 5-6 రకాలు పంటలు ఒకటే దాంట్లో పండించుకోవచ్చండి. అంటే అటు ఆకుకూరలు, దుంపలు, కాయగూరలు, పూలు, తీగజాతి మొక్కలు ఇలాగా. ఇవాళ మీకు 2 గ్రో బ్యాగ్స్లో నేను పెంచుతున్న కాయగూరలు ఇవన్నీ చూపిస్తానండి. ఎందుకంటే మనం సిమెంట్ మళ్ళు కట్టించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అలా కాకుండా ఈ గ్రో బ్యాగ్స్ తీసుకున్నాం అనుకోండి, చాలా తక్కువ ఖర్చుతోటే మనకి పెద్ద మడి రెడీ అయిపోయినట్టు ఉంటుందన్నమాట అండి. మనం టెర్రస్ గార్డెన్ చెయ్యాలి అనుకుంటే దానికోసం మళ్ళు అవి కట్టించుకునే కంటే ఇలాగ పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ అయితే బెటర్ అండి. చిన్న చిన్న కుండీల్లో పెట్టుకుంటే మనకి మాటికి మట్టి కలుపుకోవాలన్నా, ఎరువులు ఇవ్వాలన్నా కష్టం అండి. అలా కాకుండా ఈ గ్రో బ్యాగ్స్లో ఒకటే టైంలో మనం చాలా రకాల కూరగాయ మొక్కలు వేసుకోవచ్చు. అంటే ఒకటే గ్రో బ్యాగ్లో ఒకటే రకం కాకుండా మనం ఒక 4-5 రకాలు వేసేసుకున్నాం అనుకోండి, మనం అన్ని రకాల కాయగూరలు పండించుకున్నట్టు అవుతుందన్నమాట. అంటే తక్కువ టైంలోనే తక్కువ శ్రమతోటే మనం ఒకే పాట్లో ఎక్కువ రకాలు పండించుకోవచ్చండి. ఇప్పుడు మనకి సౌభాగ్య మెథడ్ అని విజయరామ్ గారు ఒకే మడిలో 5 రకాలు పండిస్తారండి. అలాగా ఇక్కడ నేను ఈ గ్రో బ్యాగ్లో టమాటాలు, వంకాయలు ఇవన్నీ కూడా పండిస్తున్నాను. ఒక్కొక్క మొక్కేనండి, ఎక్కువ కాదు. గుత్తులు గుత్తులుగా ఎలా కాస్తున్నాయో చూశారు కదా. ఇంకా ఆకుకూరలు, దుంపలు, పూల మొక్కలు కూడా వేశానండి. ఇదిగోండి కాలీఫ్లవర్ ఎంత పెద్దగా వచ్చిందో చూడండి సైజు. మనం గ్రో బ్యాగ్స్లో పెట్టడం వల్ల లాభం ఏంటంటే ఎక్కువ మట్టిలో వేరు వ్యవస్థ పరుచుకోవడంతో అండి మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి. అలాగా మనం చిక్కుడు జాతి మొక్కలు వేసుకున్నా ఏవైనా సరేనండి మంచి దిగుబడినిస్తాయండి. అందుకని మనకి ఎక్కువ ఓపిక లేదు, మాటికి కుండీల్లో మట్టి ఇవన్నీ సెట్ చేయలేము, కానీ మొక్కలు పెంచుకోవాలి అని ఆశ ఉన్నప్పుడు ఇలాగ గ్రో బ్యాగ్స్ మనం తెప్పించుకునండి. వాటిల్లో సాయిల్ మిక్స్ అది కూడా ఎలా నింపాలి అనేది నేను పాత వీడియోస్ చేశాను. అవి చూస్తే మీకు ఈజీగానే అర్థమవుతుంది. ప్రత్యేకంగా ఈ గ్రో బ్యాగ్స్ గురించే వీడియో కూడా పోస్ట్ చేశానండి.